12వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. సహోదరి సహోదరులారా, ప్రభువుని బట్టి మనం సంతోషించాలి. మనం అనుకోవచ్చు, నాకు ఈ శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, నేను ఎలా సంతోషంగా ఉండగలను అని. మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎంతో శక్తివంతమైన దేవుడు, ఊహకందని ఆశ్చర్య క్రియలను జరిగించు గొప్ప దేవుడు. ప్రభువు తన బిడ్డల యొక్క శ్రమలను, వారు పడుతున్న బాధను తప్పకుండా చూస్తాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువు. మన శ్రమల నిమిత్తము ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తూ ప్రభువుపై భారం వేయాలి. ఎటువంటి శ్రమ నుండైనా ప్రభువు అద్భుతంగా విడిపిస్తాడు అనే గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ప్రభువుని విశ్వసిస్తామో, మనకు తెలియకుండానే మనకు ప్రభువుని బట్టి ఎంతో ధైర్యం కలుగుతుంది. ధైర్యాన్ని కలిగి ఉన్నప్పుడు బాధ నుండి మనకు విడుదల కలిగి, మన హృదయాలలో మనకు తెలియకుండానే సంతోషం కలుగుతుంది. మన ప్రతి అవసరంను ఎరిగిన దేవుడు ప్రభువు. మన జీవితాలకు సంబంధించి ఎన్నో ప్రణాళికలను మనం వేస్తూ ఉంటాము. ఇది చేయాలి, అది చేయాలి అని. కేవలం మనలో మనం అనుకోవడం వలన ఉపయోగం ఉండదు. కానీ ప్రభు సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టాలి. బిడ్డ కోరికను ఎలాగైతే తండ్రి తీర్చి బిడ్డను సంతోషపరచాలి అనుకుంటాడో, ప్రభు కూడా మన హృదయ వాంఛలను తప్పకుండా తీరుస్తాడు. ప్రభు చిత్తానుసారముగా మనం ఏది అడిగినప్పటికీ ప్రభువు తప్పకుండా దానిని జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, ఇబ్బందుల వలన కృంగిపోయే వారముగా కాకుండా మిమ్మల్ని బట్టి ధైర్యంగా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న ప్రతి సమస్య నుండి యేసు నామంలో మాకు విడుదలను కలిగించండి తండ్రి. మా దుఃఖాన్ని మీరే సంతోషంగా మార్చండి ప్రభువా. మా హృదయంలోని ప్రతి ఆలోచనను, ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి. మీరే మా హృదయ వాంఛలను తీర్చి మీలో సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.